వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సార్, ఈ సెషన్లో ప్రధానంగా మనం ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి పేపర్ 2 గురించి మాట్లాడుతూ ఉన్నాం సార్. మరి పేపర్ 2లో 2వ యూనిట్ మహాభారతం. ఆ మహాభారతంలో 8వ పర్వమైనటువంటి కర్ణ పర్వం గురించి ఈ సెషన్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదే విధముగా కర్ణ పర్వంలో గతంలో ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దామండి. సో ఒకసారి మనం కంటెంట్ పరిశీలించినట్లయితే కర్ణ పర్వం యొక్క సారాంశం ఏమిటి అని చూసే ప్రయత్నం చేద్దాం. 8వ పర్వం అండి కర్ణ పర్వం. సరే, ఇక్కడ కర్ణ పర్వం అంటే కురు సేనలకు సర్వ సైన్యాధ్యక్షతలు కర్ణుడు ఊహించే నాటి నుండి తన మరణము వరకు కూడా జరిగే విశేష అంశాలన్నీ కూడా ఏ పర్వంలో చెప్పబడ్డాయంటే కర్ణ పర్వంలో చెప్పబడ్డాయండి. ఇక్కడ ప్రధానంగా గమనిస్తే యుద్ధం 15వ రోజున ఎవరు పడిపోవడం జరిగింది అంటే ద్రోణాచార్యుడు పడిపోవడం జరిగిందండి, ద్రోణుడు. సో ఎప్పుడైతే ద్రోణాచార్యుడు మరణించాడో మరణ అనంతరం కౌరవ సేనలు అనేవి తమ యొక్క సేనానిగా ఎవరిని ఎంపిక చేయాలి అన్నప్పుడు దుర్యోధనుడు ఎవరికి పట్టం కట్టడం జరిగింది అంటే కర్ణునకు పట్టాభిషేకం చేశాడండి. సో ఈ కర్ణుని యొక్క సర్వసేనాధిపతిగా వచ్చిన తర్వాత ఈ కర్ణ పర్వంలో ఎక్కడి వరకు జరుగుతుంది అంటే అర్జునుడు అంజిలికాస్త్రముతో ఎవరిని వధించడం జరుగుతుంది అంటే కర్ణుని వధించడం జరుగుతుంది. అనేంత వరకు కూడా మనకి ఏ పర్వం కొనసాగుతుంది అంటే కర్ణ పర్వం అనేది కొనసాగుతుంది ప్రధానముగా. మరి కర్ణ పర్వములో విశేషాంశాలు ఏమిటి అంటే సరే, కర్ణ పర్వం అనేది ఎన్ని రోజులు జరుగుతుంది అంటే 16వ రోజు 17వ రోజు మాత్రమేనండి. అంటే 18 రోజులు జరిగిన కురుక్షేత్ర సంగ్రామములో కర్ణుడు కురుసేనకు ఎన్ని రోజులు సర్వసేనాధిపతిగా ఉన్నాడంటే 2 రోజులు మాత్రమే ఉండడం జరిగింది. కర్ణుడు మహాసంగ్రామ యుద్ధములో కురుక్షేత్ర యుద్ధములో ఎన్ని రోజులు యుద్ధం చేశాడు అంటే 11వ రోజు నుండి 17వ రోజు వరకు చేయడం జరిగినది. సో 11వ రోజు నుండి 17వ రోజు వరకు యుద్ధం చేశాడు. ఈ యొక్క సేనానిగా ఎన్ని రోజులు ఉన్నాడంటే 2 రోజులు మాత్రమే ఉండడం జరిగింది. ఈ 2 రోజుల్లో ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే జరిగినటువంటివి ఏమిటి సార్ అంటే మొదటిది ధర్మరాజుని ఓడించడం అండి. అంటే ఓడించడము జరిగింది కానీ పూర్తిగా కాదు. ఏంటి చూసే ప్రయత్నం చేద్దాం. 2వ సంఘటన ఏమిటి అంటే అర్జునునిపై ధర్మరాజు మాటల తోటలు ప్రయోగించడం. అంటే అర్జునుడిపై ధర్మరాజు కోపం అవుతాడు, ఎందుకో చూద్దాం. సో తరువాత రోజు జరిగినది ఏమిటి అంటే దుశ్శాసనుడిని భీమసేనుడు చంపడం అండి. అంటే దుశ్శాసనుడు వీరస్వర్గం పొందడం. సో అదేవిధంగా మనం గమనించినట్లయితే ప్రధానంగా జరిగినటువంటి సంఘటనలో శల్యుని యొక్క సారథ్యం అండి, శల్యుని యొక్క సారథ్యము. సో చివరిగా ఏమిటి సూర్యాస్తమయ సమయానికి కర్ణుని యొక్క వధ అనేది జరుగుతుంది. సో 2 రోజుల యుద్ధమేనండి ప్రధానముగా కురుసేనకి కర్ణుడు ఊహించడం. దానిలో జరిగిన సంఘటనలు ఇది. సో ఇక్కడ ప్రధానంగా గమనిస్తే యుద్ధం 16వ రోజు ప్రారంభం నాడు కురుసేనలు అనేవి మకర వ్యూహముతోనూ పాండవ సేనలు అనేవి అర్ధచంద్ర ఆకారమలో యుద్ధరంగంలోకి ప్రవేశించడం జరిగినది. మకర వ్యూహకర్త ఎవరంటే కర్ణుడు, ఈ అర్ధచంద్రాకార వ్యూహకర్త ఎవరంటే అర్జునుడు. సో 16వ రోజున కర్ణార్జునులకు భీకర యుద్ధం జరుగుతుంది. కానీ వేరొక వీరుల్ని చంపే పనిలో భాగముగా కర్ణుడిని విడిచిపెట్టి అర్జునుడు వేరొక వైపు పిలపడం జరుగుతుంది. అంటే శ్రీకృష్ణుడి యొక్క రథ సారథ్యంలో భాగముగా అర్జునుడిని తీసుకుపోతాడు. ఆ సమయంలో కర్ణునికి ఎదురుగా ఎవరు వస్తారంటే యుధిష్ఠిరుడు రావడం జరుగుతుంది, ధర్మజుడు కర్ణుడు కాసేపు యుద్ధం చేస్తారు. కానీ శౌర్య ప్రతాపాలలో యుధిష్ఠిరుడి కంటే ధర్మరాజు కంటే కర్ణుడు బలమైన వాడు కావడం వలన సో ధర్మరాజు చేతిలో ఉండే ఆ యొక్క ఈటెను పడగొట్టడం జరుగుతుంది. సో అయితే ధర్మరాజుని చంపడు. కారణం ఏమిటంటే ఉద్యోగ పర్వములో తన యొక్క జన్మరహస్యం తెలిసిన అనంతరం కుంతీదేవిని ఎదురై ఆనాడు ఒక వరం కోరుకుంటుంది, నీవు నా పక్షాన్ని చేరమని. నీ పక్షాన్ని చేరను కానీ అర్జునుని మినహా నీ 4 కుమారులు ఎదురైనా వారిని చంపను అని మాట ఇవ్వడం వలన ఎవరు బ్రతికిపోతారంటే యుధిష్ఠిరుడు లేదా ధర్మజుడు బ్రతికిపోవడం జరుగుతుంది. సో తర్వాత రోజు ప్రారంభం చూసినట్లయితే సో ఇక్కడ కర్ణునికి అర్జునునికి మధ్య డిఫరెన్స్ ఏమిటి అంటే సారథి అండి. సో మరి మహాభారత యుద్ధ కాలంలో
శ్రీకృష్ణునికి సమానమైనటువంటి రథసారథి ఎవరు అంటే సార్ ఇక్కడ ప్రధానముగా శల్యుడేనండి. అయితే వాస్తవానికి గమనిస్తే కృష్ణునికి కానీ శల్యునికి కానీ రథ సారథ్యం అనేది వృత్తి కాదు, ఆట విడిపుగా ఒక హాబీ అంటాం చూడండి. హాబీ వలన వాళ్ళు నేర్చుకోవడం జరిగినది. కానీ ఇరువురు కూడా ఒకే లక్షణాలు కలిగిన వారు, అంటే ఒకే వేగముతో, అంటే ఆ యుద్ధ పరిస్థితులకు అనుగుణముగా రథాన్ని మరల్చగలవారు. ముఖ్యముగా రథములో ఉన్నటువంటి రథుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేసేటటువంటి గొప్ప నైపుణ్యము కలిగినటువంటి సారథులు. అయితే మరి ఇటువంటి శ్రీకృష్ణుడు ఎవరికి నాయకత్వం వహిస్తున్నాడు? పార్థుడికి. మరి శల్యుడు ఒక యుద్ధ రంగంలో వీరుడిగా పోరాటం చేస్తున్నాడు. కానీ 17వ రోజున ఈ శల్యుడు అనబడేవాడు, మద్రదేశాధిపతి అయినటువంటి శల్యుడు 17వ రోజున ఎవరికి రథసారథిగా రావడము జరిగినది అంటే కర్ణుడికి రథసారథిగా రావడము జరిగినది. కానీ వచ్చిన ఎటువంటి ఉపయోగము లేదండి. ఎందుకంటే ఇతడు క్షత్రియుడు, ఇతడు శూద్రుడు. ఎందుకు? ఇతడు రాధేయుడు, రాధ పెంపకములో పెరిగినవాడు. కానీ జన్మతా క్షత్రియుడైనప్పటికీ కూడా పెంపక కారణము వలన శూద్రుడిగా పిలువబడుతున్నవాడు కర్ణుడు. కాబట్టి శల్యుడు క్షత్రియుడు, తను ఉండవలసిన ప్లేసులో ఇతను ఉండవలసిన ప్లేసులో అతనున్నాడు. కాబట్టి అహంతో నీవు ఒక వీరుడివేనా, అర్జునుడితో పోరాడే శక్తి నీకు లేదు అని మానసికంగా కృంగదీయడం ప్రారంభిస్తాడు శల్యుడు. ఈ సందర్భంలో కర్ణుడు ఏం చేస్తాడంటే అశ్వసేనుడు అనబడినటువంటి ఒక సర్పాన్ని అస్త్ర రూపంలో విడిచిపెట్టడం జరుగుతుంది, నాగాస్త్రము. దానికి తిరుగులేదు. కానీ ఇది గమనించినటువంటి శ్రీకృష్ణుడు రథాన్ని కిందకు తొక్కడం వలన ఈ యొక్క అర్జునుని యొక్క కిరీటం నేలపడిపోతుంది, కానీ అర్జునుడికి ఏమీ కాదు. అప్పుడు శల్యుడు చెప్తాడు, నేను చెప్పాను ఏమని, నీవు తలకి గురి పెడతానన్నావు, సాధ్యము కాదు, వక్షస్థలానికి గురి పెట్టమని చెప్పినవాడు శల్యుడు. కానీ కర్ణుడు అది సబబు కాదని శిరస్సుకి కంఠానికి గురి పెడతాడు. దాని వలన శ్రీకృష్ణుడు కిందకి అదమవడం వలన ఒక్కసారిగా బాణం అనేది తప్పిపోయింది. చెప్పిన మాట వినవు, నీకెవడు నేర్పించాడు? నీవు అర్జునుడితో పోరాడే వీరుడివేనా? మాటల గాంభీర్యమే తప్ప నీ చేతలలో అంత తెగువ లేదు అని ఎవరు నానాపోయిన మాట్లాడతారంటే శల్యుడండి. ఈ సందర్భంలో అర్జునుడు కర్ణుడు హోరాహోరిగా యుద్ధం చేస్తున్న సందర్భంలో యుద్ధ రంగం నుండి కొద్ది దూరం వెళ్తుంది ఎవరి యొక్క రథం అంటే అర్జునుని యొక్క రథం. ఆ సందర్భంలో ఈ కర్ణుడు కూడా వెంట రావడంతోనే భూమాత ఏం చేస్తుందంటే ఆ రథ చక్రాన్ని తనలో ఉంచుకుంటుందండి. ఎందుకంటే గతంలో కర్ణునికి ఉన్నటువంటి శాప కారణము చేతన ఈ యొక్క రథం అనేది దిగిపోతుంది. నిస్సహాయుడై ఆయుధం లేకుండా రథాన్ని ఎత్తే క్రమంలో ఉండగా దాడి చేయడానికి ప్రయత్నించమని శ్రీకృష్ణుడు పురికొల్పుతాడు. కానీ అది సబబు కాదు, క్షత్రియ ధర్మము కాదు అని అర్జునుడు కొంతసేపు ఉంచగా శ్రీకృష్ణుడు గతములో వారికి జరిగినటువంటి అవమానాలన్నింటినీ గుర్తు చేస్తాడు. పార్థ, ఆనాడు కురుసభలో ద్రౌపదిని వేశ్య అని అన్నాడు, వాడిని నీవు ఉపేక్షిస్తున్నావా? అతని పట్ల నీకు ధర్మాధర్మాలు అవసరమా? ఆనాడు పద్మవ్యూహములో బాలుడైనటువంటి అభిమన్యుని ఒంటరిగా నిరాయుధుడిగా చేసి చంపిన వారి పట్ల నీవు ధర్మాధర్మాలు ఆలోచిస్తున్నావా? నా మాట విను, వాళ్ళు పాటించినటువంటి ధర్మాధర్మాలు నీకెందుకు? నీవు తక్షణమే అంజలీకాస్త్రాన్ని ప్రయోగించి కర్ణుణ్ణి వీరమరణం పాలు చేయమని శ్రీకృష్ణుడు శాసించగా మరొక మాట ఆలోచించకుండా ఈ యొక్క అర్జునుడు అంజలీకాస్త్రాన్ని ప్రయోగించి ఎవరిని సంహరించడం జరుగుతుంది అంటే కర్ణుడిని సంహరించడం జరుగుతుంది అండి. అందుమూలముగా కర్ణుడు మరణ వార్త వినటువంటి కుంతి వచ్చి ఏడ్చుతుంది. ఎందుకు ఏంటి అనేది తర్వాత పర్వంలో, శల్య పర్వంలో ప్రధానంగా చూసే అంశం మనకు ఉంటుందండి. తర్వాత కాలంలో ఎందుకు ఏం జరిగింది, అప్పుడు ఆ యొక్క కర్ణ రహస్యం అనేది ధర్మజుడికి ఎలా తెలుస్తుంది అంటే పాండవులకి ఎలా తెలుస్తుంది ఏంటి అనేది మనకి తర్వాత అంశాలలో ఈ మహాభారతంలో చెప్పడం జరుగుతుంది. చూసే ప్రయత్నం చేద్దామండి. సరే, ఇక్కడ మనం ప్రధానంగా గమనిస్తే దీనిలో ఇదంతా కూడా కర్ణుడితో జరిగినటువంటి అర్జున కర్ణ సంగ్రామం. మరో పక్కన కర్ణ పర్వంలోనే భీకరముగా ఎవరెవరికి జరుగుతుందంటే భీముడు వర్సెస్ దుశ్శాసనుడు అండి. ఈ భీముడు ఎవరిని చంపేస్తాడంటే దుశ్శాసనుడిని సంహరించి తన వక్షతలాన్ని చింపి రుధిరం అంటే రక్తాన్ని త్రాగి భయంకరముగా ప్రేతాత్మ పట్టినటువంటి ఒక మనిషి వలె ప్రవర్తిస్తాడండి భీముడు. ఆనాడు పాండవ జూత సభలో కురు
కురురుద్దు బాంధవులను చూస్తుండగా నీ యొక్క రుధిరాన్ని తాగి ఆ యొక్క రక్తంతోనే నీ యొక్క కేశాలకు అలంకరిస్తాను అని చేసినటువంటి శపథాన్ని ఎవరు తీర్చుకుంటాడంటే భీముడు తీర్చుకోవడం జరుగుతుంది అండి. సో ఇక్కడ ఎవరు మరణిస్తారంటే కర్ణపర్వంలో కర్ణుడితో పాటుగా దుశ్శాసనుడు కూడా, ముందు దుశ్శాసనుడు తర్వాత కర్ణుడు ఇద్దరు కూడా వీరమరణం పొందడం జరుగుతుంది. మరి గతంలో వీటిపై ఎటువంటి బిట్స్ రావడం జరిగింది అనేది చూసే ప్రయత్నం చేద్దామండి. సార్ ఇక్కడ మనం గమనిస్తే మన పిఆర్ అకాడమీ తెలంగాణ ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించి సార్ పేపర్ 1 అండ్ పేపర్ 2కి కేవలం 1500 రూపాయలకే 1 ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం సార్. ముఖ్యంగా మనం గమనించినట్లయితే లేటెస్ట్ డిజిటల్ వీడియోస్, ఫీచర్ బేస్డ్ మెటీరియల్, చాప్టర్ వైజ్ బిట్స్, టాపిక్ వైజ్ మెటీరియల్తో పాటు బిట్స్ అందిస్తున్నాం. మరీ ముఖ్యంగా సార్ మేము త్వరలో స్టార్ట్ చేయబోయే ఎండోమెంట్ స్పెషల్ 2 అంటే పేపర్ 2కి సంబంధించి మెంటర్షిప్ ప్రోగ్రాంలో కూడా ఎప్పుడైతే ఈ కోర్స్ని ఎవరైతే పర్చేస్ చేశారో ఈ స్పెషల్ ఆఫర్లో వారిని కూడా వితౌట్ కాస్ట్కి ఆ మెంటర్షిప్ ప్రోగ్రాంలో యాడ్ చేయడం జరుగుతుంది అండి ప్రధానంగా. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ మాకు కేవలం పేపర్ 2నే కావాలనుకున్నట్లయితే సో 999కి 1 ఇయర్ వ్యాలిడిటీతో అందించడం జరుగుతుంది. మన దగ్గర తెలుగు మీడియంలో క్లాసెస్ ఉన్నాయి, కానీ మెటీరియల్ అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్ అనేవి బోత్ బైలింగ్వల్లో మనకి లభ్యమవుతున్నాయి సార్. ఒకసారి మీరు పిఆర్ అకాడమీ యాప్ని చూడవచ్చు. సో కొన్ని డెమో వీడియోస్ ఉన్నాయి, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏం అందిస్తున్నాము, ఏం అసలు మా దగ్గర ఉంది అనేది కూడా మీరు చెక్ చేయొచ్చండి. సో మరి గతంలో ఇచ్చినటువంటి బిట్స్ ఏమిటని చూసే ప్రయత్నం చేద్దాం. సో చూడండి, పాండవులను ఎదుర్కొనేందుకు 16వ రోజున యుద్ధములో కర్ణుడు ఏ సైనిక వ్యూహాన్ని ఏర్పాటు చేశాడు అంటున్నాడండి. ఆప్షన్ ఏ మకర వ్యూహము, ఆప్షన్ బి గరుడ వ్యూహము, ఆప్షన్ సి మండల వ్యూహము, ఆప్షన్ డి అర్ధచంద్రాకార వ్యూహం అంటున్నాడు. సరే ఇక్కడ గమనిస్తే పాండవులు ఏ వ్యూహాన్ని అర్జునుడు దృష్టజమ్నుడి నేతృత్వంలో వచ్చింది ఏది అంటే అర్ధచంద్రాకారం అండి. కానీ కర్ణుడు వచ్చినటువంటి వ్యూహం ఏది అంటే మకర వ్యూహం అండి. ఇక్కడ మనకి ఏమడిగాడు, పాండవులను ఎదుర్కొనేందుకు కర్ణుడు అంటున్నాడు కాబట్టి ఆప్షన్ ఏమవుతుందంటే మకర వ్యూహం అవుతుందండి. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అదే రోజున పాండవులు ఏ వ్యూహంతో వచ్చారంటే అర్ధచంద్రాకారం అండి. సార్ నెక్స్ట్ మనం గమనిస్తే 17వ రోజున కర్ణుని కళ్ళ ముందే అర్జునుడి చేతిలో హతుడై కర్ణుడి ఆగ్రహాన్ని నూరిపోసిన అతని కుమారుడు ఎవడు అంటున్నాడు. అంటే సో బాలుడని కూడా చూడకుండా కర్ణుని యొక్క రథానికి రక్షకులుగా తన కుమారులు వస్తారండి యుద్ధరంగానికి. మరి కర్ణుని చంపే ముందు రథ సారథిని చంపాలి, అది ధర్మం. మరి దానిలో భాగముగా రథ రక్షకులుగా ఉన్నటువంటి వారిని ఎవరు చంపేస్తారంటే అర్జునుడు చంపేయడం జరుగుతుంది. ఎందుకు, ఆనాడు తన పుత్రుడైనటువంటి అభిమన్యుని కూడా చంపేశారు కాబట్టి కర్ణుని యొక్క పుత్రుని కూడా చంపేస్తారండి. మరి ఇక్కడ కర్ణుడి పుత్రుడు ఎవరని అడుగుతున్నాడండి. వృషసేనుడు, బాణసేనుడు, సుసేనుడు, సత్యసేనుడు. సరే ఈ సుసేనుడు అనబడేవాడు రామాయణములో కిష్కింధకాండలో ప్రధానంగా మనకు రావడం జరుగుతుంది. అదేవిధంగా యుద్ధకాండలో కూడా ఉంటాడు ఎవడంటే సుసేనుడు అండి. కాబట్టి ఈ పేరు తీసేయండి సార్. ఇప్పుడు రిమైనింగ్ ఏబిడి వృషసేనుడు, బాణసేనుడు, సత్యసేనుడు అంటున్నాడు. సో 17వ రోజున యొక్క అర్జునుడి చేతిలో మరణించినటువంటి కర్ణుని యొక్క పుత్రుడు ఎవరంటే వృషసేనుడు అండి. ఎవరండి, వృషసేనుడు. ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే అర్జునుడితో జరిగినటువంటి యుద్ధములో కర్ణుడు అర్జునుడిపై పగ తీర్చుకోవాలనుకున్న ఒక పాము ఉన్న అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ సర్పము పేరేమిటి అంటున్నాడండి. సో అంటే కర్ణపర్వములో భాగముగా అర్జునుడిపై కర్ణుడు ప్రయోగించిన నాగాస్త్రము ఏమిటి అంటున్నాడండి. నాగాస్త్రము ఏమిటి అంటున్నాడు. తక్షకుడు, అశ్వసేనుడు, వాసుకి, కర్కోటకుడు అంటున్నాడండి. సరే మనం గమనిస్తే అరణ్య పర్వములో నల దమయంతుల కథ మనం విన్నాం. ఆ నల దమయంతుల కథలో నలుడికి కాటు వేసినటువంటి సర్పం ఏది అంటే కర్కోటకుడు అండి. చాలా విషమైన సర్పము. యావత్తు సర్పలోకానికి రాజు ఎవరంటే వాసుకి. మన నెక్స్ట్ అవతారాల గురించి మాట్లాడుతాం భాగవతంలో. ఈ యొక్క ప్రధానంగా మనం గమనించినట్లయితే కూర్మావతార కాలంలో మందర పర్వతాన్ని పాల సముద్రంలో చిలికే సందర్భంలో దేవ రాక్షస గణాలు ఎవరిని చిలికే తాడుగా వాడుకున్నారంటే వాసుకుని వాడుకోవడం జరిగినది. ఒకనాడు మనం గమనించాం కాండవవన దహనము ఆది పర్వములో కాండవవన దహనానికి ఎవరు ఉద్యుక్తులయ్యారంటే అగ్నిదేవుడు. అగ్నికి రక్షకులకు ఎవరు వచ్చారంటే కృష్ణార్జునుడు రావడం జరిగినది. మరి ఆ కృష్ణార్జునులు ఆ యొక్క కాండవ దహనాన్ని రక్షణగా ఉన్నప్పుడు అందులో నివాసం ఉన్నటువంటి పాము ఏది అంటే తక్షకుడు అండి. ఆప్షన్ ఏ.
ఆ తక్షకుని యొక్క కుమారుడే అశ్వసేనుడు. ఈ అశ్వసేనుడే హస్త రూపములో ఎవరి వద్ద ఉండడం జరిగింది అంటే కర్ణుని వద్ద ఉండడం జరిగినది. తన తండ్రికి జరిగిన అవమానానికి ప్రతీకారముగా నేను అతనిపై దాడి చేయాలని చెప్పడం జరిగింది. ఇది అశ్వసేనుడు అండి. ఇంకో దగ్గర తక్షకుడు మనకు వస్తాడు సార్. మహాభాగవతము రావడానికి మనకి కారణమే తక్షకుడు. పరీక్షిన్ మహారాజుకి కాటు వేసినటువంటి సర్పం ఏది అంటాడండి? తక్షకుడు. ఇది అక్కడ శృంగి శింబుడు అనేవారు వస్తారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈ థర్డ్ బిట్కి ఆన్సర్ ఏమవుతుందంటే బి అండి, అశ్వసేనుడు అనబడేవాడు. ఇతని యొక్క తండ్రి తక్షకుడు, సర్పరాజు వాసుకి, అత్యంత విషమున్నటువంటి సర్పం కర్కోటకుడు. ఓకే సార్, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? బి ఈజ్ ద ఆన్సర్. గమనించాలి. అర్జునుడు దానిని తిప్పికొట్టడానికి ముందు పాండవ సేనలను కంటికి కనబడకుండా చీకటి లేదా మాయా పొగమంచుతో కమ్మేయడానికి కర్ణుడు ఏ అస్త్రాన్ని ప్రయోగించాడు అంటే పాండవ సేనాన్ని ఇబ్బంది పెట్టడానికి ఒక మాయాలోకాన్ని, మాయా పొరను సృష్టించాడు కర్ణుడు. అతను ఏ అస్త్రముతో సృష్టించాడు? అసురాస్త్రమా, భార్గవాస్త్రమా, అగ్నేయాస్త్రమా, తమసాస్త్రం అంటున్నాడు. సార్ ఇది ఎక్కడే శాస్త్రాలలో లేదు ఈ తమసాస్త్రము. ఆగ్నేయాస్త్రం అంటే అగ్ని అండి, ఇది అగ్ని ప్రయోగించలేదు. భార్గవాస్త్రము, పరశురాముడు కర్ణుడికి ఇచ్చినటువంటి అస్త్రం ఏది అంటే భార్గవాస్త్రము. కానీ భార్గవాస్త్రము నీకు అవసరమైన వేళలందు పనికి రాదు అని కూడా శాపం ఇచ్చిన వాడు కూడా భార్గవుడే, భార్గవరాముడే, పరశురాముడే. అది కాదండి, ఇక్కడ ప్రయోగించిన అస్త్రం ఏది అంటే అసురాస్త్రము. పాండవ సేనలను ఇబ్బంది పెట్టడానికి, మాయను సృష్టించడానికి కర్ణుడు ఉపయోగించిన అస్త్రం ఏది అంటే అసురాస్త్రాన్ని ప్రయోగించడము జరిగినది. సార్ నెక్స్ట్ మనకు అడుగుతా ఉన్నాడు, కర్ణుడిని శిరచ్ఛేదనము చేసి అంతిమంగా చంపడానికి అర్జునుడు ప్రయోగించిన ఆ ప్రత్యేక బాణం ఏది అంటున్నాడు? పాశుపతాస్త్రమా, అంజలికాస్త్రమా, ఆగ్నేయాస్త్రమా, నారాయణాస్త్రమా? మహాభారత కాలంలో నారాయణాస్త్రాన్ని ప్రయోగించినటువంటి వీరుడు ఎవడంటే అశ్వత్థామ. ద్రోణాచార్య కృపి సంతానమే అశ్వత్థామ. ఓకేనండి. ఆగ్నేయాస్త్రం ఇది అగ్నికి సంబంధించినది, ఇది ప్రయోగించలేదు. అర్జునుడి వద్ద మాత్రమే ఉంది పాశుపతాస్త్రము. కానీ సైంధవుని యొక్క తలని ఆ యొక్క ఎక్కడ సమంతక పంచములో పడడానికి మాత్రమే ఉపయోగించాడు. మహాభారత యుద్ధములో అర్జునుడు ఉపయోగించినటువంటి పాశుపతాస్త్రం ఎప్పుడు ఎక్కడ అంటే కురుక్షేత్ర సంగ్రామములో 14వ రోజున సూచి వ్యూహములో ఉన్నటువంటి సైంధవుణ్ణి హతమార్చి తన తలని తన తండ్రి చేతుల్లో పడే విధంగా కొట్టమని శ్రీకృష్ణుడు ఆజ్ఞాపించే సందర్భంలో ఏ అస్త్రాన్ని ఉపయోగించాడంటే పాశుపతాస్త్రాన్ని ఉపయోగించడం జరిగినది. కానీ ఇక్కడ మనకు అడుగుతున్నది అర్జునుడు కర్ణుడిని చంపడానికి ఏ అస్త్రం వాడాడని? అంజలికాస్త్రం సహాయంతో. ఏ అస్త్రము? అంజలికాస్త్రముతో. ఇది సార్, ఇది మనం గమనించినట్లయితే మనకి ప్రధానముగా గతంలో వచ్చిన బిట్స్. సార్ మళ్ళీ చెప్తున్నాం, తెలంగాణ ఎండోమెంట్కి సంబంధించి మన పిఆర్ అకాడమీ అతి తక్కువ ధరలో పేపర్ 1 అండ్ పేపర్ 2కి 1 ఇయర్ వ్యాలిడిటీతో 1500 రూపాయలకి అందిస్తుంది. అదేవిధంగా మన దగ్గర పేపర్ 2కి కేవలం 999 1 ఇయర్ వ్యాలిడిటీ. సార్ క్లాసెస్ అయితే తెలుగు మీడియంలో ఉన్నాయి, మీ అందరికీ అర్థమయ్యేటటువంటి సింపుల్ లాంగ్వేజ్లో కథా పద్ధతిలో చెప్పినటువంటి వీడియోస్ కొన్ని ఉన్నాయి, లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కొన్ని ఉన్నాయి సార్ మన దగ్గర. సో కంప్లీట్గా మీకు 2 పార్ట్లు ఇవ్వడం జరిగింది. సో పేపర్ 2కి సంబంధించి అదేవిధంగా మన దగ్గర ముఖ్యముగా ఎగ్జామ్ సిరీస్, అదేవిధంగా మెటీరియల్ సిరీస్ అనేది బైలింగ్వల్లో బోత్ మీడియంలో అందుబాటులో ఉంది సార్. మీకు కావాలనుకున్నట్లయితే కొన్ని డెమో వీడియోస్, కొన్ని డెమో ఎగ్జామ్స్ కూడా మన యాప్లో ఉన్నాయండి. ఓకేనండి. ఏవైనా మీకు డౌట్లు ఉన్నట్లయితే మన ఆఫీస్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీకు అంతా అందుబాటులో ఉంటారండి. ఓకే సార్. సార్ మనం ప్రధానంగా చూసినట్లయితే ఈ సెషన్లో కర్ణుని యొక్క సారథ్యము, కర్ణుని యొక్క ప్రతాపము, అదే విధముగా కర్ణపరం యొక్క సారాంశంతో పాటుగా గతంలో ఎటువంటి బిట్లు రావడం జరిగింది అనేది కూడా చూడడం జరిగింది సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.